అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నానండి. చేపల పులుసు. ఫస్ట్ ప్యాన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దానిలో కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలండి. ఈ కర్రీ కోసం చేపలను తీసుకొని బాగా కడుక్కొని దానిలోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకుంటూ దూరగా వచ్చాక అప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో విడివిడిగా వేసి వేయించుకోవాలండి. చూడండి, మేము వేస్తున్నాము. ఇలా వేసాక నీరు వచ్చి ఉడుకుతుందండి, ఆయిల్లోనే ఉడుకుతుంది. చూడండి, దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసాక కొద్దిగా వాటర్ పోసి దీన్ని కదుపుకోవాలండి. గరిటెతో కదపకూడదండి, గిన్నెతోనే ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుంటూ చూడండి ఎలా కలుపుతున్నామో అలాగే కదపాలండి. ఎప్పుడైనా చేపల కూర, లేదంటే ముక్క విడిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకొని చూడండి, మగ్గుతుంది కదండి. ఇందులోకి మనం చింతపండుని ముందుగా పెట్టుకోవాలండి. ఆ చింతపండు నానబెట్టుకున్నది గుజ్జులాగా చేసి చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు ఇందులో పోసేస్తే చూడండి చింతపండు పులుసు పోసేస్తున్నామండి. పోసాక మూత పెట్టేసి మరిగించుకోవాలండి. పులుసు దగ్గరికి వచ్చే వరకు చూడండి, ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుంటే చూడండి ఉడుకుతుంది. బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలోకి కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నది వేసేసి దీన్ని బాగా దగ్గరికి వచ్చేసింది చూడండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.